కళ్యాణ లక్ష్మి ఎంత అద్భుతమైన పథకం అండి. నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడిని. గ్రామీణ వ్యవస్థలో ప్రజలు పడుతున్నటువంటి గోసను చూసినటువంటి వాడిని, ఆ గోసను అనుభవించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. నాకు తెలుసు సమస్యలు ఎట్లుంటాయని చెప్పేసి. కానీ ఎందుకంటే 10 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి కూడా ఈ వ్యవసాయం చేయలేని మహాప్రభువు అని చెప్పేసి జగదిగురుట్లకు వచ్చి, జీడిమెట్లకు వచ్చి బస్సులు నడుపుకొని సెట్వెన్ బస్సులు నడుపుకున్నటువంటి సందర్భాలు మనం ఎన్ని చూడలేదండి. బొంబాయికి పోయి మేస్త్రి పని చేసినటువంటి సందర్భాలు ఎన్ని చూడలే. దుబాయ్కి పోయి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోయి మళ్ళీ రానటువంటి సందర్భాలు ఎన్ని చూడలేదండి మనం. ఇటువంటి ఈ నేపథ్యంలో ఆడబిడ్డ పెళ్ళి అంటే కన్నీళ్ళు తప్ప ఇంకేం ఉండయండి. బిడ్డ పుట్టిన రోజు నుంచే మొదలు పెడతాడు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పైసా కూడబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పెళ్లి నాటికి 10 మందికి పప్పన్నం పెడితే జాలరా అనుకునేటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి ఆ దుర్భర పరిస్థితి ఉన్నటువంటి తెలంగాణలో ప్రతి ఇంటికి ఒక మేనమామలాగా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మిని తీసుకొచ్చి 50,000 నుంచి 75,000, 75,000 నుంచి ₹1,00,000 ఇచ్చినటువంటి గొప్ప మానవతా మూర్తి కేసీఆర్ గారు. దేశంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఎన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినాయి కదా, నిజంగా మనసా వాచా కర్మణ ఆయన ఇంత అద్భుతమైన పథకాలు అమలు చేసినటువంటి నాయకుడు ఉన్నాడని. నేను బీజేపీ నుంచి వచ్చినాను. అవును, నేను భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగినో నేను. ఎంతోమంది ముఖ్యమంత్రులను కూడా నేరుగా చూశాను, నాకు సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా ఎవరు ఇట్లాంటి అమలు చేయలేదే ఇలాంటి పథకాన్ని. కానీ కేసీఆర్ గారు అమలు చేసింది. ఇది వాస్తవం. అంటే ఎవరైనా వాస్తవాన్ని ఆలోచించాల్సిన సబ్జెక్ట్ ఇది. వాస్తవంగా ఒప్పుకోవాలి. అంటే కేసీఆర్ గారు ఏంటంటే ఆయన ఒక మానవతా దృక్పథంతో తన అనుభవాన్ని వినియోగించిన తెలంగాణ గ్రామీణ నేపథ్యం, ఈ భౌగోళిక స్వరూపం అర్థం చేసుకున్నటువంటి ఒక నాయకుడుగా, నరంగాన తెలంగాణ వాదాన్ని నింపుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన వీటిని ఆవిష్కరించగలిగింది. నేనేమంటున్నా అంటే మీరు కావాలంటే మీరు కొత్త పథకాలు పెట్టుకోండి,